హాయ్ అండి, వాళ్ళ కరివేపాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వేడి వేడి అన్నంలోకి ఈ కరివేపాకు పొడి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకరైతే ఎక్కువ తింటాం రోజు తినేదానికన్నా. దీంట్లో కావాల్సింది మినప్పప్పు అండి, పొట్టు మినప్పప్పు తీసుకున్నాను. మినప్పప్పు ఉన్న పర్లేదు. ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మిరపకాయలు, ధనియాలు, మినప్పప్పు ఇవన్నీ వేయించుకొని మిక్సీ పెట్టుకోవాలి. కొంచెం చింతపండు కూడా వేయాలి. కరివేపాకుని బాగా క్రిస్పీగా వేయించాలి. మెత్తగా ఉన్నదంటే అంత టేస్ట్ బాగా కరకరం అనేటట్టు వేయించాలి. ఇలా వేయించాలి. కరకరం అనేది చూసారా ఎంత బాగా వేగింది. సిమ్లో వేయితే బాగుంటుంది. మిరపకాయలు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక 2 స్పూన్స్ కల్లుప్పు వేసుకోవాలి. మిక్సీ పట్టేసుకుందాం. కచ్చా పచ్చిగానే పట్టుకోవాలి, మెత్తగా పట్టకూడదు. తర్వాత కరివేపాకు, వెల్లిపాయలు అన్నీ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. వేడి వేడి అన్నంలో కరివేపాకు పొడి వేసుకొని తింటే చాలా సూపర్.